ఏకత్వమగు దేవా నీ సత్య సామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నేను నిత్యము స్తుతించెదను. తత్వము గణించి నేను నిత్యము స్తుతించెదను. ఏకత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవా. ఎల్లలోకంబులు సృజించిన చల్లని తండ్రి, ఎల్లలోకంబులు సృజించిన చల్లని తండ్రి, నా ఉల్లమోన గొప్ప వింత ఎల్ల సత్త శిల శోభిల్లదాలంచెదను. ఎల్ల సత్త శిల శోభిల్లదాలంచెదను. త్రిత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవా. ఉన్న లేఖన భాగాల్ని చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్న నన్ను ఈ శిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రీతంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన ఆదివారపు దినము పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ దినాన మనమందరము కూడా పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్న వారుగా ఉన్నాం. ఒకే స్థలంలో కూడుకున్నప్పుడు దేవుని ఆత్మ అగ్ని వలె క్రిందికి దిగి వచ్చినప్పుడు, ఒక్కొక్కరిని ఆవరించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రతి మనిషిను వెలిగించబడి అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభం చేశారు. ఈ భాషకు అర్థము తెలియనటువంటి వ్యర్థమైనటువంటి ఆత్మ కానీ కాదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు వీరు మన భాషతోనే మాట్లాడుతున్నారు కదా అని ఒకరినొకరు అనుకున్నటువంటి పరిస్థితిని గడిచిన ఆదివారపు దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము త్రిత్వపు పండుగ. త్రిత్వము అనగా ఏకత్వము కలిగిన క్రైస్తవ సంఘాలలో అనేక విభేదాలు, తండ్రి వేరు, కుమారుడు వేరు, ఆత్మ వేరు అనుకునేటువంటి విభేదాలు చాలా సంఘాల్లో ఉన్నాయి. కానీ పరిశుద్ధ లేఖన భాగములో సృష్టి మొదలుకొని చివరి ప్రకటనల గ్రంథం వరకు కూడా ఈ మూడు దేవుళ్ళు ఏకత్వము కలిగిన వాడు క్రీస్తు ఒక్కడే అని రుజువుపరిచేటువంటి గ్రంథముగా మనం ఇక్కడ చూస్తాం. త్రిత్వము అనగా క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది. అదేంటి క్రొత్త సంవత్సరం వచ్చేసింది? జూన్ మాసం అయిపోతుంటే క్రొత్త సంవత్సరం అయింది అనుకుంటున్నారా కదా? క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము త్రిత్వములోని మొదటి రోజు కాడ నుంచి క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్నది. ఈ క్రొత్త సంవత్సరం అనగా ఆకుపచ్చ. మా అమ్మ ఇంకా క్లాతులు మార్చలా, మన సీజనల్ క్లాతులు మనకి ఆకుపచ్చ త్రిత్వం. ఈ త్రిత్వ పండుగ జయకరమైన జీవితంలోనికి సాదృశ్యంగా ఉన్నది.
నూతన పంటలు ప్రారంభమవుతున్నటువంటి దినాలు, పచ్చని ఆకులతో కళకళలాడుతున్నటువంటి దినాలలో ఈ త్రితపు ఆదివారంలోనికి మనము వచ్చాం. ఈ ఆదివారంలోని ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ మనము చూడగలుగుతున్న సత్యం ఏంటంటే, దేవుని యొక్క వాక్యములో ప్రాముఖ్యముగా దేవుడు ఒక్కడే, వ్యక్తిత్వాలు మాత్రము 3గా కనబడుతున్నాయి. మొదట్లో ఉన్నటువంటి తండ్రి, మధ్యలో ఉన్నటువంటి కుమారుడు, చివరిలో ఉన్నటువంటి ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మ. ఈ 3 కలిసినటువంటి ఏకత్వము కలిగినటువంటి క్రీస్తు ప్రభు శరీర సంబంధమైనటువంటి రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ముగ్గురు ఒకే కార్యము, ఒకే భావము కలిగి ఉండడం ద్వారా ఒకరే 3 వ్యక్తిత్వాలుగా ఉన్నట్లుగా మనం అనేక సంఘటనల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ దినం మూలవాక్యంలోకి మనం వెళదాం. రోమపత్రిక అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనాన్ని చదువు. ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమీన్. అక్కడ ఏమి మాట్లాడుతున్నాడు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ వచనములోని మొదటి భాగాన్ని చూస్తే, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి అని చెప్తున్నాం. ఆయన లేకుండా ఏదీ జరగలేదు, జరిగేటువంటి అవకాశం కూడా లేదు. అందుకే ఈ వచనంలో ప్రాముఖ్యంగా పౌలు గారు ఎంత చక్కని మాట అక్కడ రాసి ఉన్నాడో మనం చూస్తున్నప్పుడు, ఆయన అంటున్నామంటే, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. అన్నీ కూడా ఆయన ద్వారా కలిగినవి, ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి సృష్టికర్తగా త్రియేక దేవుడు, మొదటిగా ఆయన మాట్లాడుతున్నాడు. సృష్టికర్త ఏంటంటే త్రియేక దేవుడు అనగా త్రిత్వము కలిగినటువంటి, ఏకత్వము కలిగినటువంటి దేవుడు. ఒకే వ్యక్తిలో 3 స్వభావాలు కలిగి ఉన్నవి. ఈ 3 స్వభావాలు 3 సందర్భాల్లో పనిచేశాయి. ఈ 3 సందర్భాల్లో కూడా పనిచేస్తాయి. సృష్టి మొదలుకుని చివరి వరకు కూడా దేవుడు తన పనిని, తన పాత్రను పోషించుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. ఆయన లేకుండా ఏది జరగలేదు. ఆయన మూలముగాను, ఆయన ద్వారాగాను, ఆయన నిమిత్తమున సమస్తము కలిగి ఉన్నవి. ఈ యొక్క వచనంలో 3కి సంబంధించి ఉన్నదని మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. 3 ఎవరంటే, మొదటిగా తండ్రి, రెండోదిగా కుమారుడు, మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ పని చేస్తాడో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఇక్కడ తండ్రి అనగా సృష్టికర్త. చూడండి ఒకసారి మనం జ్ఞాపకం, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలోకి వెళదాం. ఆదికాండం బైబిల్ ఉన్న వారు గట్టిగా చదవండి. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనగా ఆయన సృష్టికర్త. సృష్టి లేనప్పుడే ఆయన ఆ సృష్టిని నిర్మాణము చేసినటువంటి దాతగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడబోతున్నాడు మనతో అంటే, ఆయన సృష్టికర్త, తండ్రిగా ఆయన ఎలా ఉండంటే సృష్టికర్త అనగా దేవుడు అనగా తండ్రి. కనుక ఏమంటానంటే, నీవే అద్వితీయమైనటువంటి యెహోవావు, నీవే ఆకాశమును, మహాకాశమును, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉన్నటువంటి అంతటిని, సముద్రములను, వాటిలో ఉన్న అన్నిటినీ సృజించిన వాడవు నీవే అని చెప్తున్నా. అన్నిటినీ సృజించిన వాడవు నీవే. నీవు లేకుండా ఏది సృజించబడలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే వారంలో మొదటి వారం ఏదండి? వారంలో మొదటి వారం ఏంటి చెప్పండి? వినపడుతులే నాకు. ఆదివారం. వెరీ గుడ్. ఆదివారం మొదటి దినమే దేవుడు పని ప్రారంభం చేస్తున్నది దినం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, ఆయన సృష్టికర్త, తండ్రి సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన సృష్టిని నిర్మాణము చేసిన వాడుగా ఉన్నాడు. సృష్టిని చేసిన తర్వాత
మనల్ని తయారు చేశాడు ఆయన. మనల్ని ముందుగా తయారు చేయలేదు ఆయన, సృష్టిని తయారు చేశాడు. సృష్టిలో ఉన్నటి సమస్త జీవరాశులను ఆయన తయారు చేసిన తర్వాత, భూమిని ఆకాశంని తయారు చేసిన తర్వాత, మనము దానిలో నివాసం చేయడానికి, దానిలో నివసించడానికి, దానిలో పండే ఆహారం తినడానికి, కొన్ని తరాలకు సరిపోయినటి పంటను సమకూర్చిన తర్వాతే మానవుడిని దేవుడు నిర్మాణము చేశాడు. అప్పటి వరకు మానవుని జోలికి దేవుడు వెళ్ళలేదు. అందుకే 6వ దినమున ప్రభు మనల్ని తయారు చేసి 7వ దినాన విశ్రాంతి పొందినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన లేకుండా ఏదీ జరగలేదు. అందుకే ఇక్కడ కీర్తన గ్రంథము 12వ సంకీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 12వ సంకీర్తన 12వ వాక్యం. అమ్మ ఒక్క నిమిషం, 121వ కీర్తన 2వ వాక్యం. 121వ కీర్తన 2వ వాక్యం. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు కదండి. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. తండ్రి సృష్టికర్తగా ఉన్నాడు. త్రిత్వములో మొదటి వ్యక్తి తండ్రి. ఆ తండ్రి సృష్టికర్తగా సృష్టిని నిర్మాణము చేసినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నమాట 146వ కీర్తన 5వ వాక్యం 6వ వాక్యం చదువుకుందాం. 146వ కీర్తన చాలు కదండి. ఎవరు దేవునిపై ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. సముద్ర వారి యొక్క హద్దులను నిర్మాణం చేసిన వాడు కూడా ఆయనే. సముద్రానికి హద్దును వెల్లులను ఏర్పాటు చేసినటువంటి ఆయనే తండ్రి. ఆయనే సృష్టికర్తగా ఆయన ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాను. 2వ సృష్టికర్త ఉన్నాడు. మొదటి సృష్టికర్త తండ్రి అయితే 2వ సృష్టికర్త కుమారుడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు కదండి. సమస్తము ఆయన వలనే కలిగెను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఎవరు ఈయన? ఆయన ఎవరండి? ఈయన కుమారుడే. తండ్రిగా ఉన్నవాడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చినవాడే. తండ్రి సృష్టికర్త, భూమి ఆకాశములని సృజించినవాడు. కుమారుడుగా ఉన్నటువంటి సృష్టికర్త. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగానే కలిగెను, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్త లేకుండా ఏది కలగలేదు. కనుక ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ లోకానికి వచ్చాడో మా అందరికీ తెలిసిన సత్యమే కదండి. నశించిన దాన్ని వెతకి రక్షించటకు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే కుమారుడు సృష్టికర్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. దేవత అనబడినను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుంచి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకి ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారే కలిగిన వారము. ప్రభు ఒక్కడే కదండి, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే. కనుక తండ్రి, దేవుడు, పరిశుద్ధాత్మ త్రిత్వము కలిగినటువంటి వాడుగా ఒక్కడే, ఆయనే రక్షకుడుగా మన మధ్య ఉన్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు మూడవదిగా సృష్టికర్త, ఇంకొక సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి సృష్టికర్త తండ్రి అయినప్పుడు, 2వ సృష్టికర్త కుమారుడు అయినప్పుడు, 3వ సృష్టికర్తగా పరిశుద్ధాత్మ
దేవుడు అనగా సృష్టికర్త అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు చదువుకుందాం. ఒక్కడు చదవండి గట్టిగా. దేవుని ఆత్మ ఎక్కడుందంట? జలముల మీద అల్లాడుతున్నది. అంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఉందా లేదా? ముగ్గురు ఉన్నారా లేరా? చెప్పండి. ఇంకా మనకు అనుమానమే కదా. ఉన్నారు కదండి. ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉన్నది అని చెప్తున్నా. సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రిగా కుమారుడుగా ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ శక్తిని కూడా పొందుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అనగా ఆది అందు ఉన్నాడు, అంతవరకు కూడా ఉన్న అల్పయు మేఘయు నేనే, ఆది అంతము నేనై ఉన్నాను అని చెప్తున్నటువంటి మాట. అమ్మ వినండి, నా మాటలు వినాలి మీరు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఆయన పరిశుద్ధాత్మ సృష్టికర్త. ఏబు గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు 33వ అధ్యాయం, ఏబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథం 33వ అధ్యాయం. చాలా ఎవరి మాట చెప్తున్నాడు? ఏబు భక్తుడు మాట్లాడతాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. మరి మనల్ని సృజించిన వాళ్ళు ఎవరు కదండి? దేవుని ఆత్మ నన్ను సృజించి ఉన్నది అని ఏబు భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి మనల్ని ఎవరు సృజించారంటే మనల్ని కూడా దేవుని ఆత్మే సృజించింది. ఆయన శరీరధారిగా లేడు. మనం తయారు చేసినప్పుడు ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితము కలిగిన వాడుగా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఆయన ఉన్నాడుంటే దేవుని ఆత్మ మన మీదకి ఆయన కృమ్మరింప చేయడానికి సిద్ధంగా. అందుకే అన్నాడు, సృష్టి కార్యాల్లో ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు లేకుండా ఏ కార్యము జరగలేదు. భారతదేశంలో 3 దేవతలు ఉన్నారు, కానీ మనకి ఒక్కడే ప్రభు, ఒక్కటే ఆత్మ, ఒక్కడే సృష్టికర్త, ఏకత్వము కలిగిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవునికి ఆత్మ అనగా ఎలాంటిదంటే తండ్రి వాక్కును యేసు ఊపిరిగా పరిశుద్ధాత్మ శక్తిగా పొందుకున్నటువంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శరీరధారిగా మన మధ్య ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో మనం 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమల్ని మనం ఆయన్ని మహిమ కనుగొంటిమి అని చెప్తున్నాడు. ఎవరి మాట చెప్తున్నట్టే పరిశుద్ధుడైన యోహాను తన గ్రంథంలో తన సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఎవరైనా శరీరధారిగా ఉన్నటువంటి సృష్టికర్తే, ఎవరైనా తండ్రిగా ఉన్నటువంటి స్వరమే, ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తున్నవాడు ఆయనే అని చెప్పడానికి రుజువుగానే ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. మన మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి, అది దేవుని సంబంధమైనది అని తెలియపరచడానికి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, గమనీయులు ఆ పాదాల దగ్గర ఎవరున్నారండి? ఎవరు పెరిగారండి? శిష్యుడైనటి పౌలు పెరిగాడు. అక్కడ దేవునికి ఆత్మను పొందుకున్నాడు. ఎందుకంటే ఒక దర్శనం ద్వారా పౌలుకి సౌలుగా ఉన్న దినాలలో చూపు కోల్పోయినటువంటి సౌలు ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దూషకుడుగా ఉన్నటువంటి సౌలు జీవితాన్ని దేవుడు మార్చివేయటానికి గల కారణం ఏంటంటే ఒక దర్శనము తన జీవితాన్ని మార్చివేసింది కదండి. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము పౌలు జీవితాన్ని సౌలు జీవితాన్ని పౌలుగా మార్చడానికి గల కారణం ఏంటంటే దేవుని దర్శనం. దేవుడు ఎవరిని ఎప్పుడు పట్టుకుంటాడో ఎవరికి తెలియదు. కానీ మన అవసరత దేవునికి ఉంటే తప్పనిసరిగా నిన్ను నన్ను గట్టిగా పట్టుకుంటాడు, ఎక్కడికి విడిచిపెట్టడు.
విడిచిపెట్టడానికి అవకాశము ఇవ్వడు. ఎందుకంటే ఆయన పని చేయించుకోవడమే ఆయనకి లక్షణం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఉన్నంటే ఏకత్వము కలిగినటువంటి దేవుడు, సృష్టిని సృజించినటువంటి దేవుడు, త్రిత్వంలో ఏకత్వము కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తున్నాను. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రెండవ విషయంలో మనము యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చాలు. నికోదేముతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. యూదుల అధికారి అయినటువంటి నికోదేము పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదము. రాత్రి వేళ వచ్చాడు ఆయన. రాత్రి వేళ ఎందుకు వచ్చాడు? పగటి వేళ రావడానికి ధైర్యం చాలలేదు కదండి. పగటి వేళ రావడానికి యూదులకి భయపడి ధైర్యము చాలక ఆయన మనసులో యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించాడు. అనే రహస్య క్రైస్తవుడు రహస్యంగా వచ్చాడు ప్రభు దగ్గరికి రాత్రి వేళలో. ఆయనకు వచ్చి ఆయనతో అన్నాడు, ఏమంటానంటే, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము. దేవుడు అతని తోడుగా ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న సూచక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. మీరు క్రొత్తగా జన్మించాలి. క్రొత్త జన్మ కలిగి ఉండడమే త్రిత్వం కదండి. క్రొత్త జన్మ కలిగి ఉండడమే త్రిత్వం. ఈ త్రిత్వంలోని మొదటి భాగాన్ని మనం చూసాం. ఈ మొదటి భాగంలో ప్రాముఖ్యముగా సృష్టికర్తగా త్రిత్వం దేవుడు ఉన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, క్రొత్తగా జన్మత కలిగి ఉండడమే సృష్టికర్తకు అనగా త్రిత్వానికి మూలము. కాబట్టి ఇక్కడ క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి కదండి? ఏం చేయాలి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఈ రెండు కూడా క్రొత్త జన్మకి ముందు సాదృశ్యంగా ఉంటాయి. కాబట్టి ఒకడు క్రొత్తగా జన్మించాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యం వినకుండా, దేవుని యొక్క మాటలు వినకుండా మనం మారు మనస్సు పొందలేము. దేవుని యొక్క వాక్యం వినకుండా మన జీవితాలను మనం మార్చుకోలేము. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే, పాపాన్ని చూపిస్తున్నది, శిక్షను చూపిస్తున్నది, ఖరారు చేస్తుంది. ఈ ధర్మశాస్త్రం, ఈ బైబిల్ పాపాన్ని తీసేసే శక్తి ఈ బైబిల్కి లేదు. ఈ బైబిల్కి ఏముందంటే, పాపము చేయవద్దు, పాపం చేస్తున్నావు జాగ్రత్త, నీకు శిక్ష తప్పదు. అనేక మంది భక్తుల ద్వారా ఈ హెచ్చరికలు చేస్తున్నటువంటి గ్రంథం ఇది. కానీ ఈ గ్రంథము మనల్ని రక్షించడానికి, రక్షకునుగా యేసుక్రీస్తు ప్రభువారిని రప్పించగలిగినటువంటి గ్రంథం కూడా ఇది. అందుకే ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేయలేదు కదండి, పాపాన్ని ఎత్తి చూపిస్తున్నది. ధర్మశాస్త్రము పాపాన్ని కప్పివేయదు, కానీ పాపాన్ని ఖండిస్తున్నది. ధర్మశాస్త్రము పాపము చేయకుండా ఉండడానికి నీకు ఆజ్ఞలు జారీ చేసిందే తప్ప ఆజ్ఞలు అనుసరించవలసిన వారము మనమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, కృత నిబంధన కాలం వచ్చిన తర్వాత రక్త ప్రోక్షణ అక్కడ జరిగింది. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు రక్తము చేత మనము క్రొత్తగా జన్మించబడ్డాం. అందుకే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనం. తాను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసించే వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను, శరీరిచ్చల వలన, మనుష్యచ్చల వలన పుట్టిన వారు కారు కదండి. మనం దేవుని వలన పుట్టిన వారమే తప్ప రక్తం వలనను, శరీరం వలన పుట్టిన వారము కానీ కావు. విశ్వాసము ద్వారా మనము పుట్టాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, ఎవడైనాను మీరు నూతనంగా జన్మించాలంటే ఏం చేయాలంట? ఎవడైనా జన్మించాలంటే, అక్కడ చక్కని మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు,
చదవండి ఒకసారి. కొరింథీ రాసిన పత్రిక రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. చాలు 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 చాలు. నూతన సృష్టిగా మనం మార్చబడాలి. అమ్మ ఏనండి, నూతన సృష్టిగా మనం మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి కదండి. నీటి మూలంగా జన్మించడం పర్వాలేదు, ఆత్మ మూలంగా జన్మించడం పర్వాలేదు. నీరు అనగా వాక్యానికి సాదృశ్యం, అది బాప్తిసానికి సింబల్. బాప్తిసం అనేది ఒక సింబల్ మాత్రమే. బాప్తిసం రక్షించదు. యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని రక్షిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము క్రొత్తగా జన్మించాలి. అనగా ప్రభు పక్షాన బహుజనులను చేర్చబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని నింపబడి అనేకులను దేవుని యొక్క మార్గానికి ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా నడిపించగలగాలి. ఆ నడిపించేటువంటి శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. ఆ శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి రాలినప్పుడు నువ్వేం చేస్తావు? అనేక మనుషులను ఆకర్షిస్తుంటావు. అనేకులను నీ సన్నిధికి నడిపించడానికి నువ్వు ఒక వ్యక్తిని సాధనముగా వాడుకుని తన ద్వారా అనేకులను నీ సన్నిధికి నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించినప్పుడు వారందరూ కూడా నిన్ను ఆకర్షించుకుంటారు అని చెప్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమని మాట్లాడుతున్నది, ఎలా మాట్లాడుతున్నది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి ఒకసారి మనము యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిశ్చయం పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడెను. దేవుని ఆత్మ మన మీదకి ఉన్నప్పుడు మనం కూడా ఎత్తబడాలి. దేవుని ఆత్మతో ఎత్తబడినప్పుడు ఇక్కడ అనేక మంది విశ్వాసులు మన ద్వారా వారు కూడా మనకి ఆకర్షితులయ్యి దేవుని యొక్క మార్గంలోకి నడిపిస్తుంటూ వెళ్ళిపోతాం. అందుకే పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకున్న వారము. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము పొందేటప్పుడు ఆకాశము తెరబడింది కదండి. ఆకాశం ఒక పావురము క్రిందికి దిగి వచ్చినప్పుడు ఆకాశం ఒక శబ్దం వస్తున్నది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి దేవుని బిడ్డలా క్రొత్తగా జన్మించాలంటే మనం ఏం చేయాలంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వనామములో బాప్తిసము పొందాలి కదా. చాలామంది ఇప్పుడు ప్యాషన్గా బాప్తిసం తీసుకుంటున్నారు. వీటన్నిటికీ లెక్క ఉంది. ఇవాళ మనం తప్పుకోవచ్చు మనుషులుగా, కానీ రేపు మనం చనిపోయినప్పుడు మన ఆత్మ తప్పుకోవడానికి అవకాశం లేదు కదండి. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే కోస్తావు, ఆ పంటే కోస్తావు. గోధుమలు ఎత్తితే గురుగింజలు కొయ్యవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కలిగిన వారుగా భూలోకంలో ఉండగా దేవుని కార్యాలని ఆశామాషగా తీసుకుంటే కుదరదు అది. ఎందుకంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి, పరిశుద్ధంగా తీసుకోవాలి, పవిత్రంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి లోబడి జీవించేటువంటి వారుగా మనం ఉండాలి. అలాంటి స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించాడు. ఎందుకు పనికిరాంటి మన జీవితాలని పనికొచ్చే వారుగా చేసినటువంటి దేవునికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెల్లించాలి. ఎన్ని చెల్లించినా ఇంకా తక్కువే. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి మారుకుంటూ వస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు కదండి. మాట్లాడేవారు మీరు కారు అని చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి ఆత్మ మీతో మాట్లాడుచున్నది. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశింపాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే మనం నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. 8వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు.
8వ గాలి తనకు ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం ఇందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడే నేను కదండి. మనం ఎలా జన్మించాలి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాడు. సిలువలో దొంగ ఎలా జన్మించాడు? ఆయన నీటి మూలంగా జన్మించాడు, ఆత్మ మూలంగా జన్మించాడు? చెప్పండమ్మా. ఆత్మ మూలంగానే జన్మించాడు. ఆయన ఎక్కడ బాప్తిస్మం పొందలేదు. తన పాపాలని తానే ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు కదండి. అయ్యా, ఏ నేరము చేయని నీవు శిక్ష అనుభవిస్తున్నావు? మేము నేరము చేసి శిక్ష అనుభవిస్తున్నావు, నువ్వు ఏ నేరము చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నావు. నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో కదండి. ఒక్క సెకండ్ ప్రార్థన తన జీవితాన్ని మార్చివేసేస్తుంది కదండి. నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు. జబదయి కుమారుల తల్లి వచ్చి ప్రాధేయపడుతుంది. ఎవరీమా? యేసుక్రీస్తు ప్రభువారికి స్వయాన పిన్ని, మంచి వాళ్ళ అమ్మగారికి చెల్లి, సమీప బంధువు. ఆమె వచ్చి ఏమంటుందంటే, ఈయన కూడా నా కొడుకే కదా అని అధికారంతో ఏమంటుందంటే సనువుతో, అయ్యా నీ కుడి పక్క నా కొడుకు ఒకడిని, ఎడం పక్క ఒకడిని ఉండనివయ్యా అంటే, అది నా వశంలో లేదు అని చెప్పాడు. అది నా వశంలో లేదు. తండ్రి చిత్తము ఎవరి మీద ఆనుకుని ఉంటుందో వారు మాత్రమే యోగ్యులు. తండ్రి చిత్తం ఎవరి మీద ఆనుకుంది? ఒక దొంగ మీద ఆనుకుంది కదా. ఆ దొంగ నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఒక క్షణములోని మన జీవితాన్ని మార్చగల దేవుడు, రోషం గల దేవుడు. నువ్వు పిలిస్తే నేను ఉన్నాను, నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచేటువంటి దేవుడుగా నేను ఉన్నాను, నువ్వు బాధపడితే తట్టుకోలేని దేవుడుగా ఆయన ఉన్నాడని నువ్వు గుర్తెరగాలి. నువ్వు విశ్వసించాలి. దేవుని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు కార్యాలు నీ కన్నులతో చూస్తావు. అలాంటి కార్యాలు చూడాలంటే నీలో ఏముండాలి? త్రిత్వము కలిగినటువంటి దేవుడుగా ఉండాలి కదా. పరిశుద్ధాత్మ సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. రెండవదిగా కుమారుడుగా సృష్టికర్తగా ఉన్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ సృష్టికర్తగానే ఉన్నారు. ఈ మూడు కూడా, ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా ఆదివారమే కార్యాలు చేశారు కదండి. పెంతెకోస్తు దినాన, అది ఆదివారం, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ క్రిందికి దిగి వచ్చింది. అది ఆత్మ చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆదివారమే చేశాడు కదా. ఆయన మృతుడై పునరుద్ధానుడై తిరిగి ఆదివారం పెందల కడనే లేచి ఉన్నాడు. సృష్టి మొదటి ఆదివారమే ప్రారంభమైనది. అందుకే ఆదివారము పరిశుద్ధ దినము, అది దేవుని దినము. ఆదివారం ఎక్కడ మనం మిస్ అవనే అవ్వకూడదు. సృష్టిని నిర్మాణం చేస్తున్న దేవుడు ఆది యందు అంతము వరకు కాపాడుతున్న దేవుని మనము నమ్ముదాం. ఆయన సన్నిధానంలో మనము ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధానంలో నువ్వు ఏది అడిగితే ఎప్పుడైనా కాదనలేదు. ఏ మనుషుడైనా అప్పుడైనా కాదంటాడు తప్ప కదా. ఆయన కాదనేటువంటి వ్యక్తి కాదు. నీకు ఏది అవసరమో అది నీవు అడుగు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అడగకపోతే ఆయన ఇవ్వడు. ఒకవేళ కొన్ని విషయాల్లో అడగకపోయినా ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాలలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారమై దేవుని యొక్క సన్నిధానంలో విరిగి నలిగిన మనస్సు గల వారై ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక.